హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారుశ్రీని. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ టెంపుల్లో పెట్టే సేమ్ అదే టేస్ట్తో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే వండుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టుకొని గ్యాస్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు అన్నం అయితే ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి ఒక బౌల్లో. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇందులోకి మనం ధనియాలు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇక్కడ నా దగ్గర ధనియాలు అయితే లేవు, నేను వేంపిన ధనియాల పొడి ఉంటే యాడ్ చేశాను, అది 1/2 టేబుల్ స్పూన్ వరకు. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని అన్నీ మంచిగా వేగే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టెంపుల్లో పెట్టే ప్రసాదం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ చింతపండు నానబెట్టాం కదా, అది నానిపోయింది. ఇప్పుడు చింతపండుని మంచిగా పిసుక్కొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి 2 చీలికలుగా చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనకి పులుసు మరిగాక తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పులుసు అయితే మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి, పులుపు అడ్జస్ట్ చేస్తుంది. చూడండి, మనకి ఇలా పులుసు అయితే దగ్గర పడుతుంది. ఇలా కొంచెం థిక్నెస్ వచ్చే వరకు పులుసుని మరిగించుకోవాలి. ఇక్కడ మనకి అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మొత్తం అన్నాన్ని ఇలా వేసుకొని మంచిగా పొడి పొడిగా విప్పుకొని చల్లార్చుకోవాలి. అప్పుడే మనకి పులిహోర అయితే చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నం మొత్తం విప్పుకున్నాక చల్లార్చుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, అంత పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక తవా పెట్టుకొని అందులోకి మనకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను, చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. మా ఇంట్లో పల్లీలు ఎక్కువగా తినరు పిల్లలు, అందుకే నేను కొంచెమే వేసాను, మీరు బాగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి సగం వేగాక ఇందులోకి మనం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని అన్ని సిమ్లోనే మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా వేగేలాగా పోపు వేయించుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని సిమ్లో ఉంచే వేయించుకోవాలి, అప్పుడే మనకి పోపు మంచిగా వేగుతుంది. పులిహోర కూడా చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పులుసుని అన్నంలోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మనం ఇక్కడ పులుసుని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మనకి మొత్తం కలిపితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. పోపు మొత్తం కూడా వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, పులిహోర అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నెక్స్ట్ మనం పులిహోరలోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, మిరియాలు,
ధనియాల పొడి అన్ని పొడిని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.